1,34,00,000 జనాభా ఈనాడు నివసిస్తున్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇవాళ విస్తరించి హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా మారింది. ఎంత వేగంగా అయితే నగరం అభివృద్ధి చెందిందో, ఎంత వేగంగా కృష్ణా గోదావరి జలాలు నగర దాహార్తిని తీర్చినాయో, ఈనాడు పాలు పండ్లు కూరగాయలు నగర ప్రజల అవసరాలు తీర్చలేకపోతున్నాయి. అందుకే ఆనాడు ఆలోచన చేసి ఆనాటి ప్రభుత్వం ఒకప్పుడు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ని కోహేడకు తరలించినప్పుడు అత్తర్బుత్తర్ టెంట్లేసి రేకులేసి పెడితే గాలి దుమారానికి ఆ రేకులు ఆ టెంట్లు కూలిపోయి వందలాది మంది కూరగాయలు అమ్మే రైతులకందరికీ దెబ్బలు తగిలి కాళ్ళు పోయి చేతులు పోయి కష్టాలు ఎదుర్కొంటుంటే గాలి దుమారంలోనే ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఆ రైతులకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఆ రోజు అక్కడికి వచ్చి అందరినీ కలవడం జరిగింది. ఆ రోజే మల్రెడ్డి రంగారెడ్డి గారు, మల్రెడ్డి రామరెడ్డి గారు వాళ్ళందరితో మాట్లాడి వచ్చేది మన ప్రభుత్వమే, మన ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ కట్టుకుంటాం. ఫ్రూట్సే కాదు, ఫ్లవర్సే కాదు, ఈ ప్రాంతంలో మీకు పోల్ట్రీ కావచ్చు, ఫిష్ కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, పాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏమి కావాలన్నా నగరం నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరి ఇంట్లో పెళ్లున్నా, ఎవరి ఇంట్లో పండుగ ఉన్నా, ఏమి కొనాలన్నా ఇక్కడికి వస్తే అన్ని అందుబాటులో ఉండే విధంగా ఈనాడు 240 ఎకరాలలో 2,400 కోట్ల రూపాయలు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజు కోహెడా ఫ్రూట్ మార్కెట్ ను మనం ప్రారంభించుకుంటున్నామని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. మిత్రులారా, ఏ విధంగా అయితే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో మనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిందో, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తర్వాత వివిధ రాష్ట్రాలలోనే కాదు వివిధ దేశాలలో మన గుర్తింపు, మన గౌరవాన్ని ఈ కోహెడా ఫ్రూట్ మార్కెట్ తీసుకొస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను, మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈనాడు ఆర్గానిక్ ఫుడ్ అని ఈ రోజు పాలు పండ్లు కూరగాయలే కాదు, ఈ రోజు కొత్తిమీర కరివేపాకు కొనుక్కోవాలన్నా పక్క రాష్ట్రాల నుంచో పక్క దేశాల నుంచో దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మన రైతాంగం ఇవి పండించకపోవడం వల్ల మన రైతాంగం వడ్లు, మొక్కలు, జొన్నలు, పరిమితమైన పత్తి, మిర్చి ఈ 4-5 పంటలే పండించడం వల్ల ఈ రోజు విపరీతమైన ఒత్తిడి పెరిగి ఈ రోజు ప్రజల కష్టాలు తీర్తలేవు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పేదవాడు బజార్లోకి సంచి నిండా రూపాయలు తీసుకెళ్తే జేబులో కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి ఈ రోజు మోడీ గారి ప్రభుత్వంలో ధరలు పెరిగినాయి. అందుకే ఈనాడు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మన ప్రాంతాన్ని 30-40 ఏళ్ల క్రితం ఏ విధంగా అయితే కలకలలాడిందో వ్యవసాయంతో ఈ ప్రాంతంలో ఫ్రూట్ మార్కెట్ తో పాటు మంచి తోటలు పెట్టాలి. మామిడి పండ్లు, బత్తాయి పండ్లు, మోసంబి పండ్లు ఇట్లా ప్రతి ఫ్రూట్ మన ప్రాంతంలో ఈ రోజు పండించాలి. కందుకూరు ప్రాంతంలో టమాటాలు పండిస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ ప్రాంతంలో ఒక సాస్ ఉత్పత్తి చేసే కంపెనీని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ రోజు ఫ్రూట్స్ మార్కెట్ కోసం మనం చేస్తున్న ప్రయత్నాన్ని కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇవాళ రంగారెడ్డి జిల్లా సోదరులతోని నేను అడగదలుచుకున్నా, 10 సంవత్సరాల అధికారంలో ఉండి మీ కష్టాలకు కారణమైన వాళ్ళు ఇవాళ మనము భారత్ ఫ్యూచర్ సిటీలో ఆనాడు కాలుష్యం వెదజల్లే ఫార్మా పరిశ్రమలను తెస్తా అంటే మీ ప్రాంత ప్రజలకు జీవన ప్రమాణాలు పడిపోయి ఈ కాలుష్యం వల్ల మీకు ఇబ్బంది జరుగుద్దని ఈ కాలుష్యాన్ని తరలించి ఈ రోజు ఒక గొప్ప నగరాన్ని తీర్చిదిద్దాలనుకున్నాం. ఈ రోజు హైటెక్ సిటీ ప్రాంతంలో 237 కోట్ల రూపాయలకు ఎకరం అమ్ముడు పోతుందంటే ఆ ఏరియాల ఐటీ కంపెనీలు, అదే విధంగా ఫార్మా కంపెనీలు, జీసీసీ సెంటర్లు వచ్చినందుకు ఈ రోజు ఆ భూముల విలువ పెరిగింది. ఇవాళ అందుకే ఒక మహానగరాన్ని నిర్మించి ఫార్చ్యూన్ 500 కంపెనీలు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన కంపెనీలు మీ అంతర్జాతీయ నగరానికి తీసుకురావాలని
ఈ ప్రాంతంలో కాలుష్యం లేని పరిశ్రమలను తీసుకురావాలని, ఈ ప్రాంతంలో ప్రజల అవసరాలను తీర్చే అభివృద్ధిని చెయ్యాలని మనం కంకణం కట్టుకొని బయలుదేరితే నిన్న మొన్న బీఆర్ఎస్ వాళ్ళు కారు గుర్తోళ్ళు వచ్చారు. కోహెడా ఫ్రూట్ మార్కెట్ కట్టడానికి వీల్లేదంటారు, భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటారు, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి వీల్లేదంటారు, రీజనల్ రింగ్ రైలు అవసరం లేదంటారు, వరంగల్లో ఎయిర్పోర్టు అవసరం లేదంటారు, ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు అక్కర్లేదంటారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రంగారెడ్డి జిల్లా వరకు నీళ్లు తరలిస్తామంటే ఆ ప్రాజెక్టు కూడా తట్ట మట్టి తీయడానికి వీల్లేదంటారు. మహారాష్ట్రతో మాట్లాడి తుమ్మిడిఎట్టి దగ్గర గోదావరి జలాలను శ్రీపాద ఎల్లంపల్లికి తీసుకొస్తామంటే అది కూడా నిర్మించడానికి వీల్లేదంటారు. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఆ 10 ఏళ్లు మనం కొట్లాను ఫ్రూట్ మార్కెట్ కట్టమని, పరిశ్రమలో కాలుష్యాన్ని వెదజల్లే వాటిని తరలించమని, రీజనల్ రింగ్ రోడ్ కావాలని, వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావాలని అభివృద్ధి చేయమని ఆనాడు మనం రోడ్డెక్కితే ఈనాడు ఈ అష్ట దరిద్రులు మనం ఏ అభివృద్ధి చేస్తామన్నా అడ్డుకుంటామని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తా రోకోలు చేస్తున్నారు. మీరు ఆలోచన చేయండి. ఇట్లనే అభివృద్ధి నిరోధకులుగా మారితే ఈనాడు ప్రతిపక్ష హోదా ఉన్నది, రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కదా, కారు ఎక్కడానికి కాదు, కారును దొబ్బడానికి కూడా మనిషి దొరకడు. అనుంజడి మీరు అక్కడెక్కడనో కార్ఖానాలో పోయి కారును టైర్లు లేని కార్లు మనం చూస్తాం. మనం అఫ్జల్గంజ్ ఏరియాలో పోతే అంబాసిడర్ కార్లు ఉంటాయి, దాంట్లో టైర్లు ఉండవు, రాళ్లు పెట్టి కారు నిలబెట్టి ఉంటది. మీ అంబాసిడర్ కార్ కూడా ఫామ్ హౌస్ గా పరిస్థితి వస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరి సహకారంతో మీరందరు కలిసి వచ్చినందుకు ధైర్యంగా ఈ రోజు ఈ ఫ్రూట్ మార్కెట్ ను ఈ రోజు ప్రారంభించుకుంటున్నాం. ఇంతకు ముందే తుమ్మల నాగేశ్వరరావు గారికి సూచన చేసిన, ఇవాళ అక్కడ నీడ లేకుండా వాన వచ్చినా గాలి వచ్చినా ఎండకెండి వానకు దడిసి అక్కడ అమ్ముకుంటున్న కూరగాయలు గాని, రైతులు గాని, అక్కడ ఉండే మధ్యవర్తులు గాని ఈ రోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6 నెలలు ఇక్కడ రాత్రి పగళ్ళు పని చేపించి డిసెంబర్ నుంచే ఈ ప్రాంతంలో కూరగాయలు పండ్లు అమ్ముకునే విధంగా ఇక్కడ పనులను ప్రారంభించాలి. 100% అభివృద్ధి 2 ఏళ్లలో పూర్తి చేయాలని నేను తుమ్మల నాగేశ్వరరావు గారికి సూచన చేసిన. తుమ్మల గారికి వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా, మీకు నిధులకు ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా 2400 కోట్ల రూపాయలు మీకు గ్రీన్ ఛానల్లో మీకు విడుదల చేయించే పూచి నాది. మరి పనులు నిర్మాణం చేయించుకునే బాధ్యత మీది, మల్రెడ్డి రంగారెడ్డి గారిది, శ్రీధర్ బాబుది. కేసీఆర్ కుర్చేసుకొని కూర్చొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కడతా అన్నాడు, కానీ ఎన్నికైన తర్వాత మందేసుకొని ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. ఆయన లాక కాకుండా తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీధర్ బాబు గారికి మీరిడ కుర్చేసుకొని కూర్చొని ఈ ఫ్రూట్ మార్కెట్ ను డిసెంబర్ లో పనులు ప్రారంభించే విధంగా మీరు అభివృద్ధి కోసం రోజుకి 24 గంటలు పనులు చేయించండి. మీకు అవసరమైన నిధులను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. అదే విధంగా ఈనాడు రిజిస్ట్రేషన్ ఆఫీసులు కోట్ల రూపాయల భూముల లావాదేవీలు జరుగుతున్నాయి. ఒక్కొక్క డాక్యుమెంట్ కు 1 కోటి 2 కోట్లు ఈ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కడుతున్నారు. కానీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోతే కూర్చోనికే కుర్చీ ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. గంటల కొద్దీ నిలబడితే కూర్చోవడానికి కుర్చీ ఉండదు. వయసు మీద పడ్డ వాళ్ళు బాత్రూమ్కి వెళ్దామంటే అక్కడ బాత్రూమ్ ఉండదు. ఆకలై ఛాయ్నో బిస్కెట్టో తినాలంటే అక్కడ క్యాంటీన్ ఉండదు. ఎక్కడనో శ్మశానానికి పోయినట్టు లేకపోతే ఎడారిలో మనకు ఏ దిక్కులేని దగ్గరకు పోయినట్టు ఉంటుంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. నేను అడిగిన రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారిని, శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం నీకు రిజిస్ట్రేషన్ నుంచి 15-16 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇస్తున్నారు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే వాళ్ళు వస్తే కూర్చోవడానికి కుర్చీ లేదు, తాగడానికి ఛాయ్ లేదు, ఎక్కడ చూసినా నిలబడడానికి కూడా స్థలం లేని పరిస్థితి ఉన్నది. ఇది మంచిదా? కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అన్నారు. మరి అట్లాంటి వాళ్లను మీరు ఇట్లా నిలబడితే మంచిదా అని అడిగిన. అందుకే ఆయన ఆలోచన చేసిండు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటే వాటిని 12 క్లస్టర్స్ గా బ్రహ్మాండంగా ఏసీ గదులతోని ఎక్కడికి వెళ్ళినా 5 స్టార్ హోటల్కి వెళ్తే
ఎలాంటి వసతులు ఉంటాయో ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చే వాళ్లకు అలాంటి వసతులతోని ఇవాళ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను డిజైన్ చేసి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకున్నాం. అందుకే మిత్రులారా, అంతర్జాతీయ నగరం అని మనకు మనం గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. అంతర్జాతీయ ప్రమాణాలతోనే అభివృద్ధి చేసుకున్నప్పుడే అంతర్జాతీయ నగరంగా మనకు గుర్తింపు వస్తుంది. అందుకే వాళ్ళు అడ్డం పడ్డా, కాళ్ళలో కట్టెబెట్టినా, శాపనార్థాలు పెట్టినా, ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా, చివరికి మూసిలో పడి పందులాక దొర్లినా వాళ్ళ ఏడుపు వినేది లేదు. మనం అభివృద్ధి చేసుకునేది చేసుకునుడే, మనం రీజనల్ రింగ్ రోడ్ వేసుకునుడే, రేడియల్ రోడ్డు నిర్మించుకునుడే, భారత్ ఫ్యూచర్ సిటీ కట్టుకునుడే, కోహెడా ఫ్రూట్ మార్కెట్ ను పూర్తి చేసుకునుడే. ప్రతి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ రాష్ట్రం యొక్క అవసరాలను తీర్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకే ఇవాళ మిత్రులారా, మనం మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మనల్ని చూసి ఏడ్చేటోళ్ళు ఎప్పుడు ఉంటారు. కడుపులో మంట ఉన్నోళ్ళు, అసూయ ఉన్నోళ్ళు వాళ్లకు అజీర్తి అవుతూనే ఉంటది. వాళ్ళని ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఈనాడు మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు వచ్చినాం. వ్యవసాయాన్ని ఒకనాడు దండుగంటే వ్యవసాయాన్ని పండుగ చేసినాం. ఒకనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అంటే ఈ రోజు ఒరేసుకున్న వాళ్లకు కనీసం మద్దతు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి దేశంలోనే అత్యధికంగా ఈ రబీ సీజన్ లో 1,41,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం. భారతదేశంలో ఉత్పత్తిలో 60% ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్పత్తి చేసి మన రైతుల యొక్క సత్తా చూపినాం. ఆ ఎల్లా ఏ ఊర్లో ఏ రైతు ఒడ్లు వండించినా ఇది కాళేశ్వరం నీలే అని కూలేశ్వరరావు చెప్పేటోడు. మరి ఇలా కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయి 3 ఏళ్ళు అయింది. సుక్క నీళ్లు కాళేశ్వరం నుంచి రాలే, సుక్క నీళ్లు గోదావరిలో లిఫ్ట్ చేయలే. మరి ఈరోజు దేశంలోనే అత్యధికంగా మనం వరి పండిస్తున్నాం కదా. ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పింది అబద్ధమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. 3 ఏళ్లలో 1,00,000 కోట్లు పెట్టి వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళ కళ్ళ ముందరనే కూలిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కొట్టుకుపోయినాయి. 1,00,000 కోట్ల ప్రజల సొమ్మును గోదావరిలో కలిపినోని అదే గోదావరిలో వాళ్ళకి తద్దినం పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్న మన ఆయన తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఎందుకంటే మనకు ఈ ప్రాంతంలో నల్గొండల, భువనగిరిలా లేకపోతే ఇబ్రాహీంపట్నంలో తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి. తాటి చెట్టు ఇట్లా పెరుగుతుంది. తాటి చెట్టు ఎంత పెరిగితే తెలివి ఎక్కువ ఉన్నదని ఆయన అనుకుంటుండు. ప్రాజెక్టులు ఎట్లా కట్టాలో, లిఫ్టులు ఎట్లా మెయింటైన్ చేయాలో ఆయన మనకు లెటర్లు రాస్తున్నారు. నీ ముఖం 10 ఏళ్ళు నువ్వు అట్లా ఏడ్చినందుకే అది కాళేశ్వరం కాస్త కూలేశ్వరమైంది. నీ సలహాలు తీసుకుంటే ఇల్లు వీకి పందిరేసుకున్నట్టే ఉంటది. వెనకటికి ఎవడో చదువుకోక ముందు కాకరకాయ అన్నాడంట. ఈయనలాకటోడు తాటి చెట్టు అంత ఉన్నోడు చదువుకున్నాక ఇది కాకరకాయ కాదు కీకరకాయ అని చెప్పిండంట. తెలివి ఎక్కువై ఇవాళ హరీష్ రావు గారి సూచనలు కూడా గట్లనే ఉన్నాయి మనకు. అందుకే అయ్యా హరీష్ రావు గారు, నీ దిక్కుమాలిన సలహాలు నీ మామకిస్తే నీ మామ నడువులు ఇరిగి ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. ఇక నీ దిక్కుమాలిన సలహాలు మాకు తక్కువైనాయా? అందుకే నోరు మూసుకొని ఉండమని చెప్తున్నా. నువ్వు ఉండకపోయినా 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయింది. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేను ఇవాళ మా రంగారెడ్డి జిల్లా సోదరుల సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా, 2024 నుంచి 2034 వరకు ప్రజాపాలన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. అభివృద్ధి చేయడమే కాదు, సంక్షేమ పథకాలను అమలు చేసి ఆనాడు రేషన్ కార్డు ఇయ్యే ముఖం లేదు మీకు. ఇవాళ 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. రంగన్న ఇప్పుడే చెప్తుండు, ఓ ఊర్లో వెళ్ళి రేషన్ కార్డులు ఎవరికైనా లేవా అంటే అందరూ ఉన్నాయని చేతులు ఎత్తిరట. ఇవాళ రాష్ట్రంలో రేషన్ కార్డు లేనోడే లేడు. ఎవరున్నా రేషన్ కార్డులు ఇచ్చినాం. 3,28,00,000 తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం 6 కిలోల లెక్కన ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇచ్చినాం. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇంటికి ఇచ్చినాం. 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. మొన్ననే 1,25,000 ఇండ్లు ప్రారంభోత్సవం చేసుకున్నాం.
మళ్ళొక్క 2.5 లక్షలు గ్రామీణ ప్రాంతాలలో, ఇంకొక 1 లక్ష హైదరాబాద్ నగరంలో శ్రీనివాస్ రెడ్డి గారు ప్రకటన చేశారు. అంటే దాదాపుగా 8 లక్షల ఇండ్లు ఇవాళ మనం మంజూరు చేసినాం. పేదోళ్లను ఆత్మ గౌరవం పెంచడానికి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లను మనము నిర్మించి పేదలకు ఇస్తున్నాం. రైతు రుణమాఫీ 20,616 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతులకు చేసినాం. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది. ఆడబిడ్డలకు ఈ రోజు 0 వడ్డీతో 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం. ఆడబిడ్డలకు 1000 ఆర్టీసీ బస్సుల యజమానులను చేసినాం. ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద 10,000 కోట్ల రూపాయలు ఉచిత బస్సు ప్రయాణానికి ఈ రోజు ప్రభుత్వం నిధులు చెల్లించింది. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే నిరుద్యోగ యువకులకు 67,716 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. రాబోయే రోజుల్లో మిగతా ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేస్తున్నాం. ఇవాళ ఆనాడు మీరు విధ్వంసం చేస్తే ఈనాడు కష్టపడి వికాసం వైపు ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. మీ అసూయ, మీ పగ, మీ ద్వేషం మా మీద చూపించండి, తెలంగాణ ప్రజల మీద కాదు. 10 ఏళ్లు మీరు ఒక దశాబ్ద కాలం, ఒక శతాబ్దానికి సరిపోయే విధ్వంసం తెలంగాణ రాష్ట్రాన్ని చేసిరు. అందుకే ఇవాళ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కష్టాలు ఉన్నాయి, నిధుల కొరత ఉంది, 8,11,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. అయినా ధైర్యం కోల్పోకుండా, వయసు చిన్నదైనా బాధ్యత పెద్దది, తెలంగాణ ప్రజలు నమ్మకం, విశ్వాసంతో ఈ బాధ్యత అప్పచెప్పింది కాబట్టి రోజుకు 18 గంటలు కష్టపడి ఈ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. మిత్రులారా, మీరందరూ కూడా నాలాకనే వ్యవసాయ కుటుంబం నుంచి, మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళే కదా. సమస్యలు వస్తే పారిపోతామా? సమస్యలు చూసి ఆత్మహత్య చేసుకుంటామా? లేకపోతే నిలబడి కొట్లాడి సమస్యల్ని పరిష్కరించుకుంటామా? కొంత కష్టమైనా, కొంత నష్టమైనా, కొన్నిసార్లు ఆవేదన కలిగినా, బాధ కలిగినా ఈ సమస్యల్ని పరిష్కరించుకునే బాధ్యత మనది. అందుకే ఈనాడు మీ సోదరుడిగా మీరు అండగా నిలబడ్డారు. మీరు ఇచ్చిన ధైర్యంతో ఫామ్ హౌస్ లో వండుకున్న కేడీతోనైనా, ఢిల్లీలో ఉండే మోడీతోడైనా కొట్లాడడానికి ధైర్యంగా ముందు నిలబడతా, ఎవరినైనా మెడలు వంచుతా. కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు తమాషలు చేస్తున్నారు. శాతనైతే శాత కాకపోతే దీపో అని. అల్లా తప్పగా రాలే బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు. తొక్కుకుంటూ వచ్చినాం, కార్యకర్తలు కష్టపడుతూ వచ్చినాం, కార్యకర్తలు ప్రజలు కోరుకుంటే వచ్చినాం. 12 ఏళ్ళైంది మీ మోడీ. మేము పండించిన పంట కొనడా? ఫస్ట్ మోడీని గద్దె దిగమను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి తెలంగాణలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వంతో నేను కొనిపిస్తా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేపిస్తా. మెట్రో విస్తరణకు నిధులు తీసుకొస్తా. రీజనల్ రింగ్ రోడ్డుకు అవసరమైన నిధులు తీసుకొస్తా. అంతర్జాతీయ స్థాయిలో మా తెలంగాణను అభివృద్ధి చేస్తాం. మీకే మాటలు వచ్చనుకుంటున్నాం, మాకు మాటలతో పాటు చేతలు కూడా వచ్చు. కిషన్ రెడ్డి గారు, 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా. ఎట్లా కొనదో కేంద్ర ప్రభుత్వం, మొక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దు తిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో, మెట్రో రైలుకి ఎందుకు పైసలు ఇయ్యరో, రీజనల్ రింగ్ రోడ్డుకు ఎందుకు అనుమతి ఇవ్వరో, వరంగల్ ఎయిర్పోర్ట్ ఎట్లా రాదో, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా నిర్మించారో నీ సంగతి చెప్తా. పొలిమేర్లు కూడా దాటో కిషన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో. నీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారని భయపెట్టాలని చూస్తున్నారు. మర్యాద వరకు మర్యాద, మర్యాద దాట మా సంగతి కూడా చూపిస్తాం. ఎవరికేం భయపడేది లేదు. గుండు అరగుండు ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు, చూస్తూనే ఎట్లెట్లా మాట్లాడుతురో. అందుకే మిత్రులారా, ఈనాడు మనం అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సత్సంబంధాలు పెట్టుకుందాం. మన అవసరాలు వారికి విజ్ఞప్తి చేద్దాం. మనకు కావాల్సిన అనుమతులు, నిధులు తీసుకొచ్చుకుందాం. దీనికి మీరు సంపూర్ణంగా అండగా నిలబడాలి. మీరు అండగా నిలబడితే నాకు ధైర్యం ఉంటుంది. ఆ గుండె ధైర్యంతో కేంద్ర ప్రభుత్వంతో అన్ని రకాల నిధులు సాధిస్తా. ఈ రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. రంగారెడ్డి జిల్లా అభివృద్ధి జరిగితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టే. ఇవాళ 60% ఆదాయం ఈ జిల్లా నుంచి వస్తుంది. ఇక్కడ సంపాదించింది రాష్ట్ర నలుమూలల రైతాంగానికి, దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు, బలహీన వర్గాలకు అందరికీ
ఈ రోజు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. అందుకే మిత్రులారా, ఇంత ఆలస్యమైన మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులు వివిధ జిల్లాలలో రైతు వేదికల దగ్గర లక్షలాది మంది రైతులు ఈ రోజు ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారు. రాష్ట్ర నలుమూలలు ఉండే రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒడ్లు పండించుడు ఒక్కటే కాదు, కూరగాయలు పండించండి, పండ్లు పండించండి, పాలకూర పండించండి, కొత్తిమీర మెద్దం కూర పండించండి. అద్భుతమైన మార్కెట్ కల్పిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం.